లోక్సభలో భద్రతా వైఫల్యం ఘటనపై పార్లమెంట్ అట్టుడుగుతోంది. సభా మర్యాదకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు ప్రతిపక్ష ఎంపీలపై చర్యలు చేపట్టారు స్పీకర్. విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సహా 33 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. మిగిలిన సమావేశాలు మొత్తానికి సభకు హాజరు కాకుండా సస్పెన్షన్ విధించారు. దీంతో శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల నుంచి సస్పెండ్ అయిన విపక్ష ఎంపీల సంఖ్య 47కు చేరింది. లోక్సభ నుంచి 46 మంది సస్పెన్షన్కు గురికాగా రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన కోరినందుకే కేంద్రం తమపై ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి. यहाँ लगता है कि टीवी में बोलना, बाहर बोलना, ये सरकार को और सत्तारूढ़ पार्टी के लोगों को, चाहे वो पीएम हो, एचएम हो, जो भी हो, उनको आसान लगते हैं, सहज लगते हैं, लेकिन सदन में आकर खड़े होकर कुछ बोलने में वो डरते हैं. इसलिए उनको ये लगा कि बहुमत की बाहुबली को डंडा घुमा के सबको ठंडा कर देंगे, विपक्ष की जुबान को बंद कर देंगे. तो इसलिए वो ये करके दिखाया. देश आज साफ साफ देख रहा है कि पार्लियामेंट के अंदर कैसे बुलडोजर चलाया जा रहा है. ये कुछ नहीं है, ये विरोधियों को रोंगने का ये एक प्रक्रिया है, विरोधियों को कुचलने का एक प्रक्रिया है. और सिर्फ अमित शाह जी को उनके विफलताओं को बचाने के लिए एक बुलडोजर चला रहे हैं. विपक्ष पर, जनप्रतिनिधियों पर और जनता के अधिकारों पर, वो मूल अधिकार जो सवाल उठाने का जो मूल अधिकार है, संविधान की जो मूल अधिकार है, उन अधिकारों पर आज रोंगने का काम भाजपा कर रही है. No voices heard, no discussion and no action taken against them who are actually against the BJP MP, but who were protesting. We were all thrown out of the house. మొత్తానికి లోక్సభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 47కి చేరుకుంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, ఏకంగా 47 మంది అటు లోక్సభ, రాజ్యసభ మొత్తం కలుపుకుని కీలకమైన బిల్లులు రాబోతున్నాయి. అటు ఎటువంటి వాయిస్ వినిపించకుండా శీతాకాల సమావేశాలు మొత్తం కూడా వీళ్ళు సస్పెండ్ అయిన పరిస్థితి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంటలు పుట్టిస్తున్నాయి. చలికాలంలో సైతం పార్లమెంటులో మాటల యుద్ధం జరుగుతుంది. దాంతో సమావేశాల్లో అగ్గి రాజుకుంటోంది. ఈరోజు ఏకంగా 33 మంది లోక్సభ విపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు భద్రతా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ అమిత్ షా లోక్సభలో ప్రకటన చేయాలని విపక్షాలు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. సభా కార్యక్రమాలకు పదే పదే అడ్డుపడుతున్నాయి. ఈరోజు పోస్ట్ ఆఫీస్ బిల్లు పాస్ సందర్భంగా ఆ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. సో ఆ నేపథ్యంలో ఎంపీలందరినీ, విపక్ష ఎంపీలందరినీ కూడా సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో టోటల్గా ఇప్పటి వరకు లోక్సభలో సస్పెండ్ అయినటువంటి ఎంపీల సంఖ్య 47కు చేరింది. సో శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు కూడా వారు సభకు రావద్దని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2 రోజుల కింద జరిగినటువంటి సస్పెండ్లో కేవలం చెన్నైలో ఉన్నటువంటి ఎంపీని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా విపక్షాలపై అంటే జంకు పుడుతోందని విపక్షాలన్నీ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి పార్లమెంటు సెషన్లో ఉన్న సమయంలో ప్రభుత్వం జవాబుదారీగా ఎంపీలకు, పార్లమెంటుకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. కానీ హోంమంత్రి ఆ విధంగా ప్రవర్తించలేదు. బయట ఆయన మాట్లాడుతున్నారనేది ప్రధానంగా విపక్షాలు చేస్తున్నటువంటి అభియోగం. పార్లమెంటు భద్రతా వైఫల్యానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షానే బాధ్యత వహించాలని విపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డిసెంబర్ 13వ తారీఖున 2 అగంతకులు ఏకంగా లోక్సభలో చొరబడి క్యానిస్టర్ టియర్ గ్యాస్ను వదిలినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి సంచలనాన్ని సృష్టించింది. అయితే ఈ ఘటన వెనుక కేవలం నిరుద్యోగం, మణిపూర్ హింస ఇలాంటి అంశాలపై చర్చ కోసమే తాము ఈ ఘటనకు పాల్పడ్డామని నిందితులు చెప్పినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ దీని వెనుక ఇంకా ఏవైనా విదేశీ శక్తులు ఉన్నాయా, లేకుంటే అసాంఘిక శక్తులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 7 మందిని అరెస్ట్ చేశారు. అలాగే వారందరికీ కోర్టు రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ సందర్భంలో ప్రభుత్వం మాత్రం ఈ అంశంపైన చర్చ అవసరం లేదు, చాలా సున్నితమైన అంశం, పార్లమెంటు భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపైన డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనేటువంటి అంశాన్ని మాత్రమే ప్రభుత్వం చెప్తోంది. దీనిపైన బయట పార్లమెంట్లో మాట్లాడడానికి ప్రభుత్వం ఇష్టపడడం లేదు. సో ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రభుత్వం జవాబు చెప్పాలని విపక్షాలు పట్టుబడుతూ సభకు పదే పదే అంతరాయం కలిగిస్తున్నాయి. ఈరోజు చాలా
కీలకమైన సభలో చాలా కీలక బిల్లులు రాబోతున్నాయి. ఐపీసీని భారత న్యాయ సంహితగా, సిఆర్పిసిని భారతీయ నాగరిక సురక్షా సంహితగా, అలాగే ఎవిడెన్స్ యాక్ట్ను భారతీయ సాక్ష్య సంహితగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే బిల్లులను తీసుకొచ్చింది. దాన్ని పాస్ చేయించాలని ఈరోజు కేంద్ర హోంమంత్రి చర్చను ప్రారంభించాల్సింది. కానీ ఈరోజు విపక్షాలు హంగామా సృష్టించడంతో సభా కార్యక్రమాలు ముందుకు జరగలేదు. సో సభ ఈరోజు మొత్తం 33 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత రేపటికి సభా కార్యక్రమాలను వాయిదా వేశారు. అంటే రేపు ఈ ఇంపార్టెంట్ బిల్స్ ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా బిల్లులను తీసుకురాబోతున్నారు. అయితే ఈ బిల్లులను కూడా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం వల్ల సౌత్లో ఉన్నటువంటి వారికి ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఒక చర్చ విపక్షాలు చెప్తున్నాయి. అలాగే కొత్తగా ఈ బిల్లులు పెట్టాల్సినటువంటి అవసరం లేదని కూడా విపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రేపు ఈ అంశంపైన మరింత మాటల యుద్ధం పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.